స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. Special affection between kids and you, how it started, how it all started. So I have this bond with kids and that తెలియకుండా చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే I have been growing up with a lot of kids at home కదా. So తెలియకుండా I have that affection towards it and the bond and a follow friend and I have very good affiliation with the kids. Friends kids కానివ్వండి, నా cousins kids కానివ్వండి, I have very good affiliation with them. So I very good follow friend bond అలాగే. So the reason, a couple of questions Anna. One, life లో అన్ని అప్స్ అనేది ఉండాలి, డౌన్స్ కూడా ఉంటాయి. You know, lot of people you saw both. You saw both ups and downs. చాలా మంది ఒక పాయింట్ ఏమంటుందంటే మేము స్టూడెంట్ లైఫ్లో కూడా వస్తే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అని, బట్ అది బోన్ బెయిన్. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ సే లైక్ బ్యాక్గ్రౌండ్ ఉందంటే అంతే ఈజీ ఉంటుంది అని అనుకుంటారు. వాట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ యూ గాట్ త్రూ? ఎందుకంటే చాలా మంది బయట నుంచి చూడడం వేరే, ద మూమెంట్ యూ బికమ్ సంథింగ్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. What did you see there? So my journey was a completely different journey altogether. ఎందుకంటే I started my journey in 2008. I went to all offices, gave my pictures, చూసి మీరు ఏమైనా క్యారెక్టర్ చెప్పండి అని చెప్పి I went around to offices and I gave my pictures. అక్కడ ప్రొడక్షన్ మేనేజర్స్ నా ఫోటోలు పల్లీ ప్యాకెట్ లాగా చేసుకొని వాళ్ళు తినేసేవారు. అండ్ ఐ లైక్ సార్ అలా చేయకండి, ఆ 10 రూపాయలు అండి నాకు ఇచ్చేసి నేను ఫోటో అవుతుంది అలాయా. సో ఐ నెవర్ టోల్డ్ ఎనీబడి దట్ ఐ వాజ్ సో అండ్ సో, నేను ఇలా చిరంజీవి గారు మేనేజ్ అని చెప్పి చెప్పలేదు. సో అలా 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 స్టార్ట్ అయింది నా జర్నీ 2008లో. 2009 డిసెంబర్లో వైవి చౌదరి గారు నన్ను మనోజ్ గారు ఆఫీస్ చూసి క్రికెట్ ఆడుతూ ఉన్నా. సో అప్పుడు చూసారు, అప్పుడు చూసి బాబు నువ్వు సినిమాలు యాక్ట్ చేశారు. చేస్తానండి, బట్ నేను మా ఫ్యామిలీ చూసుకుంటాను అన్నమాట. ఈ ఫ్యామిలీ ఎవరమ్మా అంటే ఇలాగా నేను చిరంజీవి గారు మేనేజర్ అండి, కళ్యాణ్ గారు మేనేజర్ని అంటే అప్పుడు ఈ ఈవెంట్ అప్రోచ్ అలా నాకు రే అనే సినిమా స్టార్ట్ అయింది. 2010లో సినిమా స్టార్ట్, October 17. And then I had to go through a lot of struggles because of సినిమా షూటింగ్ జరగకపోవడం, ఫైనాన్షియల్గా తీరుకోపోవడం అవన్నీ. బట్ ఐ నెవర్ గేవ్ అప్ ఆన్ మై డ్రీమ్. అండ్ 2012లో సినిమా అయిపోయింది అనుకున్న టైంలో వన్ ఆఫ్ ద మెయిన్ యాక్టర్స్ పాస్డ్. సో 2013లో మళ్ళీ ఐ హ్యాడ్ టు రీషూట్ ద హోల్ థింగ్ విత్ జేబీ గారు. అండ్ దెన్ 2014 సినిమా రిలీజ్ అవుతుందని అనుకున్న టైం మళ్ళీ ఇక్కడ కొన్ని ఇష్యూస్ అయ్యి కొన్ని పొలిటికల్ సినారీస్ వల్ల సినిమా 2014 నవంబర్లో రిలీజ్ అయింది. I never gave up on it. I went on with it. I just took everything as it came. Super. And Gen Z, guys, I know media దాంతో ఎవరు మీకు కనిపించట్లేదు అన్న చిన్న నుంచుంటా అంటే బాగా Shall we? అండ్ ఆ రోజు నాకు ఇకంటే లైక్ ఐ వాంట్, ఇది ప్రతిసారి అది కూర్చున్నట్టు ఉంటుంది. ఆయన అప్పుడప్పుడు మనకి చిన్న యాక్సిడెంట్ అయితే ఇంటికి వచ్చి పరామర్శిస్తే అప్పుడప్పుడు పాయింట్ ఆఫ్ టైం తర్వాత కోపం వస్తుంది. ఎందుకంటే మళ్ళీ యూ హ్యావ్ టు రీలివ్ దట్ హోల్ థింగ్. హౌ డిడ్ యూ మెయింటైన్ యువర్ మెంటల్ హెల్త్ లైక్ యూనో ఆ టైంలో? బికాస్ ఇట్స్ వెరీ టఫ్. బయట నుంచి చెప్పడం వేరే, వాట్ వాస్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? My thing was basically I laugh a lot. I laugh in the most serious situation. Like in our school, I was a very outstanding student. I used to stand out of the class for a lot of times. So I was the most outstanding student ever in my life. So అలాగా నేను నవ్వడం వల్ల నేను చాలా I got stuck in a lot of situations. సో నవ్వుతూ వచ్చాను. సో చాలా మంది అడిగారు మీరు ఎందుకు హాస్పిటల్ వెళ్ళారు అంటే చూపించారు కదా, ఇంకా నీ అరిస్తే బాగోదు కదా. సరే ఓకే మీకోసం అరుస్తాను. నేను హాస్పిటల్లో ఎందుకు వెళ్ళాను అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి సన్నకోవడం కోసం వెళ్ళాను అని చెప్పాను. నేను ఎవరికి నేను కొమ్మలో ఉన్నాను 2 weeks అని చెప్పాను. జస్ట్ టు టెల్ దెమ్, జస్ట్ టు మేక్ ద సిచ్యువేషన్ లైటర్, I said that I want to put my legs on top of my legs. So I had to cross my legs. So I went to the hospital. So I make everything into like a comedy. And what is life all about? Laughing at your failures and raising up with a smile on your face towards your life and overcoming your fears. Super. Was the helmet?
which protected him and he kept it memorably. Guys, wear helmets when you are driving, and you know that saves life. And you know, he thought of, and a couple of words about that, how it became your good friend now. So that this very helmet actually saved my life. So guys, students, यारों, आप प्लीज हेलमेट पहन लीजिए. अरे ఏం రా వేసుకో హెల్మెట్ వేసుకోండిరా భయ్. అలా కాము కూర్చుంటే ఎలాగా బైక్ మీద కూర్చున్నా సరే, కానీ బైక్లో కూర్చున్న తర్వాత మరి ఫోన్లు చూస్తారు, అవి చూస్తారు, పక్కన అమ్మాయిని చూస్తారు. అమ్మాయిలు కూడా తక్కువేం కాదు, అబ్బాయిలు చూస్తారు. వాట్ బైక్ అని చెప్పి చూస్తారు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి సో దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి అని చెప్తాను. బట్ మీరు వెళ్తారని తెలుసు, బట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యు గైస్ ఆర్ సేఫ్. ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ జాగ్రత్త కంట్రోల్ ఉండండి దయచేసి. ఇట్స్ మై ఆనెస్ట్, బికాస్ నేను కూడా అలాగే నేను స్పీడ్కి వెళ్ళాలనుకుంటా, కానీ వెరీ రెస్పాన్సిబుల్గా గో లిమిటెడ్ స్పీడ్. నా పేరు శ్రీచరణ్ లక్కరాజు అండి. స్టూడెంట్ ట్రైబ్ ఈరోజు ఫాస్ట్ అండ్ క్యూరియస్ ఇండియాలో ఫస్ట్ టైం జెన్జీ ఆటోమొబైల్ ఎక్స్పో చేస్తాం. ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు అనేవి ఐటీ ఇండస్ట్రీయే కాకుండా వేరే ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంట్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది ఒక ముఖ్యమైన ఇండస్ట్రీ. యూత్కి బైకులు నడపడమే కాదు, ఒక బైక్ ఎట్లా తయారవుతుంది, అసలు యాంటీక్ బైక్స్ ఏంటి, కార్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఒక అవగాహన మనం ఈరోజు చేస్తున్నాము. స్టూడెంట్ ట్రైబ్ ఈరోజు సుమారు 8 లక్షల మంది స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాలలో ఉంది. వీఆర్ ఎక్స్పాండింగ్ పాన్ ఇండియా. ఇలాంటి కమ్యూనిటీ ఈవెంట్స్ డిఫరెంట్ సెక్టర్స్ తోటి యాన్యువల్లీ ఆటోమొబైల్లో కానీ, ఫుడ్ సెక్టర్లో కానీ, యాపరెల్లో కానీ, ఏ సెక్టర్లో అయితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయో అలాంటి అన్ని ఈవెంట్స్ మేము యూత్కి, జెన్ జీకి చేద్దాం అనుకుంటున్నాము. జెన్ జీని అర్థం చేసుకోవడము అంటే వాళ్ళని బిజీ పెట్టాలి, వాళ్ళకి ఎన్నో ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద మీడియా ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాల కోసము స్టూడెంట్ ట్రైబ్ అనేది మేము వాళ్ళు రెగ్యులర్గా కృషి చేస్తున్నాము. మీ అందరి సపోర్ట్ తోటి ఇలాంటి ఈవెంట్స్ చాలా చేయాలని, మీరు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.